హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. విలేజ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా నచ్చుతున్నాయి కదండీ! చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు. అలాగే కొన్ని వీడియోస్ కూడా అడుగుతున్నారండి. మీ అత్తయ్య గారి హోమ్ టూర్ చేయండి, అమ్మమ్మతో మరిన్ని వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. ఈసారి నేను ఎక్కువ రోజులు లేను కదండీ! ఇంకో 2 డేస్‌లో అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నామనమాట. హోమ్ టూర్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చేస్తాను. ప్రెజెంట్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ ఉందండి. 1 వీక్ లీవ్ తీసుకొనొచ్చాము. వాళ్ళకి మళ్ళీ మే మంత్‌లో హాలిడేస్ ఇస్తారు. 1 ½ మంత్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయండి. మళ్ళీ నేను అప్పుడొస్తాను. అప్పుడొచ్చినప్పుడు మీరడిగిన వీడియోస్ అన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదండీ! అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చాను. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర మార్నింగ్ నిద్ర లేచి బయటికి రాగానే చాలా బావుంటుందండి. ఎదురుగా తులసి కోట, పచ్చని చెట్లు, పువ్వులు. నేను నిద్ర లేచిన వెంటనే అలా పెరట్లోకి వెళ్ళి ఆ పువ్వులు అవన్నీ కూడా చూసి కొంతసేపు అట్లా టైమ్ స్పెండ్ చేస్తాననమాట. ఇది చూసారా బీరపాదు. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చాలా బీరకాయలున్నాయండి. అది తీసేశారు. ఇప్పుడు మళ్ళీ పెట్టారు. ఇది అంబుది బీరకాయ అంటారని చాలామంది చెప్పారండి. ఇది చాలా రేర్‌గా దొరుకుతుంది అన్నారు. సీడ్స్ ఉంటే పంపించండి అని కూడా చాలామంది అడిగారండి. ఈ సీడ్స్ మేము ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చాము. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా మాకు ఈ బీరకాయ దొరుకుతుంది. మన సైడ్ ఉండే బీరకాయ అస్సలు దొరకదండి. అంబుది బీరకాయ అని మీరు అంటున్నారు కదా! దీన్నే నేతి బీరకాయ అని కూడా అంటున్నారు కొంతమంది. ఈ బీరకాయ మాత్రమే యూపీలో దొరుకుతుంది. పెరట్లో చిక్కుడుపాదు కూడా ఉందండి. ఆ చిక్కుడుపాదు జామ చెట్టు పైకెక్కేసింది. పైనెక్కడో ఉన్నాయండి చిక్కుడుకాయలు. ఎవ్వరికీ అందట్లేదు. మా హస్బెండ్ కొన్ని అందినవి తీసుకుంటున్నారు, కోస్తున్నారనమాట. మా అత్తయ్య గారు వాళ్ళు ఎక్కువగా బయట కూరగాయలు అసలు కొనుక్కోరండి. పెరట్లో ఉన్నవే సరిపోతాయి వాళ్ళకి. వంకాయలు, బీరకాయలు, తోటకూర కాడలు, టమాటాలు, పచ్చిమిర్చి, మునగాకు, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా పెరట్లోనే ఉంటాయండి. బయట ఏమి కూరగాయలు తీసుకోరు పెద్దగా. ఇప్పుడు అమ్మమ్మ, అత్తమ్మే కదండీ! పెరట్లో ఉన్న కూరగాయలు వాళ్ళకి కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకా ఎక్కువగా ఉంటే గనక మా ఆడపడుచు వాళ్ళకి, మా తోటికోడళ్ళ వాళ్ళకి అందరికీ కూడా పంపిస్తూ ఉంటారు. మా అత్తయ్య గారు పొద్దున్నే స్నానం చేసేసి దేవుని దగ్గర ధూపం కూడా వెలిగించేశారండి. మా అత్తయ్య గారు పూజలు చాలా బాగా చేస్తారు. మావయ్య గారు చనిపోయిన తర్వాత దీపాలవి పెట్టట్లేదు గానీ, స్నానం చేసిన తర్వాత ఈ విధంగా ధూపాలవి వెలిగిస్తారు. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బజ్జీలండి. ఇంట్లో ఇడ్లీ ప్రిపేర్ చేశారు. మాకైతే బజ్జీలు తీసుకొచ్చారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ మేము బ్రేక్‌ఫాస్ట్‌లోకి బజ్జీలు తిన్నాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇక్కడ వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళి కోడిపిల్లల్ని తీసుకొచ్చారండి. ఎందుకు తీసుకొచ్చారు అని అరుస్తున్నాను నేను. వాళ్ళ తాతమ్మ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ బాబాయ్ చెప్పాడంటండి, "నువ్వు వెళ్ళే వరకు కోడిపిల్లల్ని నువ్వే పెంచు" అని చెప్పాడంట. అందుకనే తీసుకొచ్చాడంట. నాకేమో వీళ్ళు వాటిని లోపలికి, బయటికి అస్తమానం తిప్పుతూ వాటి దగ్గరే కూర్చొని వాటిని పట్టుకుని ఇలా చేస్తున్నారనమాట. వాటిని ఎక్కడ చంపేస్తారా అని భయం నాకు. ఇవి నిన్నే పొదిగిన పిల్లలండి. ఇంకా చిన్నగా ఉన్నాయి. సాహితీ, సాత్విక్ ఇక్కడికొస్తే అస్సలు నా మాట వినరండి. వాళ్ళనేమైనా అన్నా, కోప్పడినా వెనకాల వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతమ్మ వచ్చేస్తారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ. ఇంకిక్కడికొస్తే వాళ్ళేం చేసినా నేను సైలెంట్‌గా అలా చూడాలండి. ఇంక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు టైం మార్నింగ్ 10 అవుతుందండి. ఇంకా 10 కూడా అవ్వలేదు. అప్పుడే మా అత్తయ్య గారి ఇంట్లో వంట అయితే అయిపోతుంది. పల్లెటూర్లలో పనులు చాలా తొందరగా చేసేసుకుంటారండి. తొందరగా తింటారు, తొందరగా పడుకుంటారు కూడా. మా అత్తయ్య గారి ఇంట్లో కర్రీ మాత్రం ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద వండుతారండి. రైస్ మాత్రం బయట ఈ విధంగా పొయ్యి మీద వండేస్తారు. కొన్ని కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ అంటే మేము ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్ద చేప లాంటిది తెచ్చుకున్నప్పుడు చేపల పులుసు, కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ కూడా పొయ్యి మీద వండుతారండి. పొయ్యి మీద వండితే నాన్ వెజ్ రెసిపీస్ భలే టేస్ట్‌గా ఉంటాయి. నేను అంతకుముందు శబరి వీడియోస్ పెట్టాను కదండీ! అమ్మమ్మ వంట చేసుకుంటున్నప్పుడు, అన్నం వండుకుంటున్నప్పుడు వీడియోస్ పెట్టాను కదా! అప్పుడు ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి. అన్నం వండడం, వార్చడం గురించి క్లియర్‌గా ఒక వీడియో చేయండి అని. అన్నం వండడం గురించి వీడియో ఏంటి అని ఆ కామెంట్ చూసి నేను నవ్వుకున్నానండి. కానీ తర్వాత అనుకున్నాను చాలామంది ఇప్పుడు కుక్కర్‌లోనే వండుకుంటున్నారు కాబట్టి ఇలా వండుకోవడం కొంతమందికి తెలీదు అనుకున్నాను. ఏం లేదండి. మనం కుక్కర్‌లో రైస్ వండితే గనక ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ వేసి విజిల్ పెట్టేస్తాం కదండీ! ఇలా గిన్నెలో వండుకుంటే గనక బియ్యం మునిగే వరకు వాటర్ వేసి అన్నం బాగా ఉడికిన తర్వాత ఆ ఎక్స్‌ట్రా వాటర్‌ని వేరొక గిన్నెలోకి వార్చుకోవాలి. వార్చగా వచ్చిన గంజిని మా అత్తయ్య గారు బట్టలకి పెట్టేస్తూ ఉంటారండి. కానీ అందులో చాలా పోషకాలుంటాయి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే చాలా మంచిది.
మా ఆడపడుచు అన్నం వార్చిందండి. అత్తయ్య గారు పప్పు, మునగాకు వండారు. నేను ఇంకా వంకాయ ఫ్రై చేద్దామని పెరట్లో చెట్లకున్న వంకాయలన్నీ కోసి తీసుకొచ్చాను. గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంటుందండి. నేను యూపీలో ఉన్నప్పుడు ఈ రెసిపీ ఒకసారి చేసి చూపించాను. ఒకసారి చెక్ చేయండి. ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అత్తయ్య గారి ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. నేనొచ్చినప్పుడు మాత్రమే ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అత్తయ్య గారు వాళ్ళకి ఈ రెసిపీ తయారు చేయడం రాదండి. దీనికోసం వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రై కోసం మనం ఒక మసాలా పేస్ట్‌ని తయారు చేసుకోవాలండి. దీనికోసం జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. అవి చల్లారిన తర్వాత అందులో తగినంత ఉప్పు, అలాగే చింతపండు రసం కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్‌ని ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న మూకుడి తీసుకుని అందులో ఆయిల్ వేసి మనం ముందుగా మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేయండి. మిగిలిన మసాలా పేస్ట్ ఏమైనా ఉంటే గనక ఈ విధంగా పైన వేసేయండి. వంకాయలు కొంచెం ముదురుగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, ఉడకవేమో అని మీకు అనిపిస్తే గనక వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేస్తే అవి తొందరగా కుక్ అయిపోతాయి కదండీ. నేను ఇప్పుడే పెరట్లో కోసిన వంకాయలు కదండీ, చాలా లేతగా ఉన్నాయి. నేనైతే అస్సలు వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఒక్కసారి కలిపేసి ఈ విధంగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారు కదా, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే అసలు వాటర్ యాడ్ చేయలేదండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకుంటే ఈ వంకాయ ఫ్రై ఒక 2 రోజులు నిల్వ ఉంటుందండి. మా అత్తయ్య గారు ఇక్కడ పప్పు, మునగాకు వండారు. పప్పు, మునగాకు ఈ విధంగా మాకు పొడి పొడిగా ఉంటే ఇష్టమండి. కొంతమందికి ముద్దగా ఉంటే ఇష్టం కదా! మాకైతే ఇలా ఉండాలనమాట. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత నేను పెరట్లో ఉన్న జామకాయలు కోసి ఉప్పు, కారం పెట్టాను. ఇంకా అందరూ బయట కూర్చున్నారండి భోజనాలు అయిపోయిన తర్వాత. అందరూ ఒక ముక్క తీసుకొని తిన్నారు. ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ 12:30 అవుతుందండి. 12:30కి మాకు భోజనాలు అయిపోయాయి. పని కూడా అయిపోయింది. పల్లెటూర్లలో పనులు చాలా తొందరగా అయిపోతాయండి. తొందరగా తినేస్తారు, తొందరగా పడుకుంటారు కూడా. మా అత్తయ్య గారి ఇంట్లో మార్నింగ్ 6:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుందండి. ఆఫ్టర్‌నూన్ 12:30 కల్లా మధ్యాహ్నం భోజనాలు చేసేస్తారు. నైట్ 6:30, 7 కల్లా నైట్ భోజనాలు కూడా చేసేస్తారండి. మా శబరైతే ఇంకొంచెం ఎర్లీగా తినేస్తుంది. 8:30 ఆ టైంకి నిద్రపోతారు. ఇక్కడికొస్తే మాకు ఈ టైమింగ్సే అలవాటైపోతాయండి. నిజానికి ఇదే మంచి పద్ధతి. ఎర్లీగా తినాలి, ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా నిద్ర లేవాలి. అదే ఆరోగ్యానికి మంచిది కదండీ. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ, మా సాహితమ్మకి నెక్లెస్ తీసుకున్నాను అని. ఇంకా వాళ్ళ తాతమ్మ, నానమ్మ అవి సాహితీకి పెట్టి చూపించు అని అడుగుతున్నారు. అందుకని సాహితీకి నేను తీసుకున్న నెక్లెసు, మ్యాటీలు అవన్నీ పెట్టి ఇలా రెడీ చేసి ఫోటోసు, వీడియోస్ అవి తీశాను. సాహితమ్మకి నెక్లెస్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మ్యాటీలు పెట్టడానికి సాహితీకి ఇయర్ రింగ్స్ రావండి. అవి చిన్నప్పుడు కుట్టించినవి, తీయడానికి ఉండదు. అందుకని ఆ మ్యాటీలు ఇయర్ రింగ్స్‌కి దారాలతో కట్టాననమాట, పెట్టమన్నారు అని. తప్పకుండా కామెంట్ చేయండి సాహితమ్మ ఎలా ఉందో. వాళ్ళ నానమ్మ, తాతమ్మ, వాళ్ళ అత్త అందరూ కూడా ఫుల్ హ్యాపీ అండి సాహితీని అలా చూసి. దిష్టి కూడా తీసేశారు. ఇంకా ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు బెల్లం తాలికలు తింటున్నారండి. వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. వీళ్ళొచ్చిన ప్రతిసారి మా అత్తయ్య గారు వీళ్ళకి బెల్లం తాలికలు చేసి పెడతారు. మామూలుగా అయితే మనం బెల్లం తాలికలు, కుడుములు ఇవన్నీ కూడా వినాయక చవితి అప్పుడు ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే చేసుకుంటాం కదండీ. మేమొస్తే మా అత్తయ్య గారికి పెద్ద పండగ అనమాట. వాళ్ళు అడిగిన వంటలన్నీ కూడా చేసి పెట్టేస్తారు. మా అత్తయ్య గారికి కీళ్ళవాతం అండి, ఆర్థరైటిస్. మేమొస్తే మాత్రం ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుందండి. మనవడిని, మనవరాల్ని చూడగానే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అన్నీ ఎగిరిపోతాయన్నమాట. వాళ్ళకిష్టమైనవన్నీ, వాళ్ళు అడిగినవన్నీ చేసి పెట్టేస్తారు. మేము అడగనివి కూడా చేసి పెట్టేస్తారండి. నాకు పాకం గారెలంటే చాలా ఇష్టం. నేనసలు ఇప్పుడు చేయొద్దు అత్తమ్మ, మళ్ళీ వస్తాను కదా సమ్మర్‌లో, అప్పుడు చేసి పెడుదురులే అన్నాను. అయినా సరే వినకుండా పప్పు నానబెట్టేశారండి పాకం గారెలు చేయడం కోసం. నేను కడిగిచ్చేసాను. మా ఆడపడుచు ఇక్కడ రుబ్బుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదండీ, అత్తయ్య గారి ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు పెద్దగా వాడరండి. ఇడ్లీ పిండైనా, గారెల పిండైనా ఈ విధంగా రుబ్బు రోల్లో రుబ్బుతారు. మసాలాలు లాంటివి రోట్లో దంచుతారు. ఈ విధంగా రోట్లో రుబ్బిన పిండితో ఇడ్లీలు వేసినా, గారెలు వేసినా చాలా బావుంటాయండి. ముఖ్యంగా గారెల పిండి ఈ విధంగా మనం రోట్లో రుబ్బి వేసుకుంటే చాలా మెత్తగా తినే కొద్దీ తినాలనిపిస్తుందనమాట. అంత బాగా వస్తాయి. ఇప్పుడు అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరే ఉంటున్నారు కదండీ. ఇడ్లీ పిండి, దోస పిండి ఇవన్నీ కూడా మా ఆడపడుచు గ్రైండర్‌లో రుబ్బేసి ఇస్తదండి. వాళ్ళకి గ్రైండర్ ఉంది.
మావయ్య గారు ఉన్నప్పుడు మాత్రం ఇడ్లీ పిండైనా, గారెల పిండైనా ఏదైనా సరే రుబ్బురోట్లో రుబ్బి వేస్తేనే ఇష్టంగా తినేవారండి. ఆయన ఉన్నప్పుడు మాత్రం అత్తయ్య గారు కంపల్సరీ రుబ్బురోట్లో రుబ్బి ఇడ్లీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేవారు. మా అత్తయ్య గారికి కాళ్ళు నొప్పులైనా సరే ఎంత ఓపికోనండి. ఎవరేమడిగినా సరే ఈ విధంగా వెంటనే చేసి పెట్టేస్తూ ఉంటారు. ఓ పక్కన గారెలు వేసేశారు. ఓ పక్కన బెల్లం పాకం రెడీ చేసేశారండి. పాకం కొంచెం జిగురొచ్చిన తర్వాత పాకం మరుగుతూ ఉన్నప్పుడే రెడీ చేసుకున్న గారెలకి ఈ విధంగా హోల్స్ పెట్టి పాకంలో వేసేస్తున్నారు. ఈ గారెలు వేస్తున్నప్పుడే మా పిల్లలు సగం గారెలు ఖాళీ చేసేశారండి. మిగిలిన గారెలు వీటిల్లో వేశారు. పాకంలో వేశారనమాట. పాకం గారెలంటే నాకు చాలా ఇష్టమండి. పిల్లలకి బెల్లం తాలికలంటే ఇష్టం. నేను బెల్లం తాలికలు పెద్దగా ఇష్టంగా తినను. అందుకని నా కోసం పాకం గారెలు చేస్తారండి. నేను అడిగినా, అడగకపోయినా సరే చేసి పెడతారు. మన ఇష్టాలు తెలుసుకొని, మనకిష్టమైనవి వండి పెట్టేవాళ్ళు ఉండడం కూడా ఒక అదృష్టం కదండీ! అందుకనే మా అత్తయ్య గారిని నేను అత్తయ్య అనను, అత్తమ్మ అంటాను. మా అమ్మ తర్వాత నా ఇష్టాలు మా అత్తయ్య గారికే తెలుసండి. పాకం గారెలు ఈవినింగ్ టైంలో రెడీ చేశారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్‌కి పాకం పీల్చుకొని భలే ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా అత్తమ్మ ఈ పాకం గారెలు చేయటంలో ఎక్స్‌పర్ట్ అండి. ఎప్పుడు చేసినా చాలా బాగా కుదురుతాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి బ్యూటిఫుల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.